వెల్కమ్ టు కేపీ ప్రసాద్ గాయ్స్. ఈరోజు ధూప్ సాంగ్ నుంచి అయితే మాత్రం మనమైతే రివ్యూ అయితే చెప్దాం అనమాట. గేమ్ చంద్ర మూవీ నుంచి రామ్ చరణ్ గారు అయితే మాత్రం హీరోగా అయితే నటించడం అయితే జరిగింది. దీంట్లో అయితే ఇంకా ఆర్జే సూర్య కూడా నటించడం అయితే జరిగింది అనమాట. ఇంకా సునీల్ గారు, ఇంకా కైరత్ అద్వానీ గారు ఇలా తదుపరి వాళ్ళు అయితే మాత్రం రివ్యూకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక్కడ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇంకా ధూప్ సాంగ్ గురించి చెప్పాలనుకుంటే పాట అయితే మాత్రం చాలా బాగుంది. మెయిన్ గా సాంగ్ లో అసలు అట్రాక్షన్ చేసేదంతా రామ్ చరణ్ గారి వైపు అయితే మాత్రం లుక్స్ అయితే ఉన్నాయని మనం అయితే చెప్పాలన్నమాట. టీజర్ లో అయితే మాత్రం రామ్ చరణ్ గారి యొక్క లుక్స్ అయితే మనం అయితే చూసాం. ఇంకా సాంగ్ లో కూడా మామూలుగా అయితే లేవన్నమాట. నారా ఐలాండ్ లో కూడా సాంగ్ లో అయితే మాత్రం బాగున్నాయి. మళ్ళీ దీంట్లో కూడా హైలైట్ గా అయితే ఉన్నాయి అనమాట లుక్స్ అయితే రామ్ చరణ్ గారిది. రెండోది ఏంటంటే రామ్ చరణ్ యొక్క డాన్స్ అనమాట. లుక్స్ పరంగా రామ్ చరణ్ గారు బెస్ట్ అనుకున్నప్పటికీ ఇంకా డాన్స్ కూడా ఓవర్ మాస్ గా అయితే మాత్రం ఉందన్నమాట. బేసిక్ గా ఆయన అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ డాన్సర్. ఇంకా అది కాకుండా మనకి మూవీలో అయితే మాత్రం పర్ఫెక్ట్నెస్ కి అయితే మాత్రం డాన్స్ అయితే వేయడం అయితే జరిగింది అనమాట. జానీ మాస్టర్ అయితే మాత్రం కొరియోగ్రఫీ అయితే మాత్రం ఈ సాంగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆడియన్స్ ఏ రకంగా అయితే చూస్తారో ఆ రకంగా అయితే నచ్చినట్టుగా అయితే మాత్రం ఈ డాన్స్ అనేది ఆకట్టుకుంటున్నట్టుగా అయితే మాత్రం రామ్ చరణ్ గారు అయితే మాత్రం వేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం సాంగ్ అయితే తీశారు. ఇక శంకర్ గారి యొక్క క్రియేటివిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. శంకర్ గారి యొక్క సాంగ్స్ లో ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి అక్కడ ఈ సాంగ్ లో కూడా అర్థమైపోయింది అనమాట. లిప్స్ మీద అయితే మాత్రం క్లోజ్ చేసినప్పుడు ధూప్ అని కనబడడం, లిప్స్ చేసినప్పుడు మనకు అంత కనబడకపోవడం నేమ్స్ అనేవి. మొత్తం సెట్ కూడా చాలా బాగా అయితే అలంకరించడం అయితే జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ లో ఉన్న సాంగ్ లాగా లైట్ తీసుకోబోయా లైట్ తీసుకో సాంగ్ లాగా అయితే మనకైతే లిరిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ గురించి అయితే మాత్రం ఈ సాంగ్ అయితే వస్తుందని మనకైతే అర్థమైపోతుంది. టీజర్ లో చూసుకుంటే మాత్రం కోపం తగ్గించుకున్నట్టుగా అయితే ఒక బుక్స్ అయితే సాంగ్ అయితే జరుగుతుంది అనమాట రామ్ చరణ్ గారు అయితే ఈ మూవీలో. బట్ దానికోసం కోపం తగ్గించుకున్నట్టుగా ఈ సాంగ్ అయితే హీరోయిన్ అయితే పాట మీద చేస్తుందా అని మనకైతే కొద్దిగా అర్థమవుతుంది. ఫుల్గా మూవీ కోసం అయితే వెయిటింగ్ అనమాట. మనం అయితే నెక్స్ట్ మంత్ 10th అయితే మాకు ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ డాన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే మన మూవీ చూస్తే మనకైతే అర్థమైంది అనిపిస్తుంది. లేదా విఎఫ్ఎక్స్ లాంటివి మధ్య యాడ్ చేయొచ్చేమో మేబీ. ఇంకా శంకర్ గారు క్రియేటివిటీ అనేది మామూలుగా ఉండదు కదా. ఇంకా మన సాంగ్ లో ఒరిజినల్ సాంగ్ వచ్చినప్పుడు మనకైతే అర్థమైపోద్ది అనమాట. ఇలా మన గేమ్ షోస్ మూవీ నుంచి అయితే మాత్రం 4 సాంగ్స్ అయితే రావడం అయితే జరిగింది. జరగండి జరగండి సాంగ్ అయితే ఒకటి, రా మచ్చా మచ్చా సాంగ్ అయితే ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నారా హైరానా అనేది 3 సాంగ్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక ఫైనల్ గా అయితే మాత్రం డూప్ సాంగ్ అయితే మాత్రం ఇదైతే మాత్రం రిలీజ్ అయితే అయింది అనమాట. ఇది ఒక స్టైలిష్ సాంగ్ లాగా అయితే మాత్రం ఉంది. ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అన్ని ఒక భారీ స్థాయిలో అయితే మాత్రం తీయడం అయితే జరిగింది. ఒక బడ్జెట్ కూడా హైలోగా ఉండిద్ది అనమాట సాంగ్స్ లో అయితే మాత్రం. శంకర్ గారి క్రియేటివిటీ అనేది సాంగ్స్ లో అయితే మాత్రం బెస్ట్ గా అయితే ఉంటుంది అని మనకైతే అర్థమైపోయింది. ఇక సునీల్ గారు కూడా ఈ మూవీలో కొద్దిగా సైడ్ నుంచి అయితే నడడం అయితే జరిగింది అనమాట. అంటే అందరు ఇలా నడుస్తారు కదా, కానీ ఈయనైతే మాత్రం ఇలా సైడ్ నుంచి వెళ్తుంటారని కొంతమంది చెప్తున్నారు అనమాట. రోమస్ అలా వస్తున్నాయి. ఫైనల్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ గా అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది గేమ్స్ మూవీ అయితే మాత్రం. దీనికి స్టోరీ ఎలా ఉండదు అనేది మన ట్రైలర్ వచ్చేదాకా తెలియదు. ఇంకా మూవీ చూసేదాకా ఫుల్ గా అర్థం కాదనమాట. ఈ దోపుకి మీనింగ్ ఏంటంటే లైక్ తీసుకో భయ్యా లైక్ తీసుకో సాంగ్ లాగా మొత్తం పక్కన పెట్టేసుకే ఫ్రీగా ఉండు అనే విధంగా అయితే మాత్రం చెప్పడం అయితే జరుగుతుందని ఈ సాంగ్ రూపంలో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా సాంగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది అనమాట. మీకు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ నెల 27న ట్రైలర్ అయితే లాంచ్ అవుతుంది. అప్పుడు మనకైతే మన మూవీ గురించి కొద్దిగా అవగాహన అయితే వచ్చింది. ఈ లోపు అయితే సాంగ్స్ అయితే వస్తే ఇప్పుడే వచ్చేయాలి. ఇంకెందుకైతే 4 సాంగ్స్ తో ఇంటికి అయితే చేసేస్తారని అర్థమైపోతుంది. పుష్ప మూవీ లాగా గంగోత్రి సాంగ్ అయితే ఉంది కదా, అది థియేటర్ అయితే ఇచ్చారు, బయట అయితే వదలలేదు. ఈ మూవీలో కూడా ఏదైనా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాతే మనకైతే రిలీజ్ అవుతుందేమో చూడాలి. మేబీ ఇంకా ఫైనల్ గా అయితే మాత్రం 4 సాంగ్స్ అయితే వచ్చాయి. ఇంకొక సాంగ్ కోసం అయితే మనం చూడాలేమో, మేబీ రావచ్చు ఈ ఉన్న 5 days 4 days బిఫోర్. ఈ ఉన్న 4 సాంగ్స్ లో నారా హైరానా ఈ ధూప్ సాంగ్ అయితే మాత్రం బాగున్నాయి. దాని తర్వాత నా మచ్చ సాంగ్ అయితే ఉంది. తర్వాత జరగని సాంగ్ అయితే ఆ తర్వాత అయితే మాత్రం బెస్ట్ అని చెప్పాలి. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడ ఎండింగ్ చేసిన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.